అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాం చ సజ్జనానాం అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం. ఉజ్జయిని మహాకాలం ఇది కేవలం ఆలయం కాదు, కేవలం జ్యోతిర్లింగం కాదు, మరియు ఇది కేవలం మోక్షనగరం కాదు. ఈ ప్రదేశం కాలానికి కేంద్ర బిందువు. సృష్టిలో గడిచిన కాలాన్ని భక్షించి తనలో నింపుకుని సృష్టి యజ్ఞాన్ని మహాదేవ రూపంలో, మహాకాల రూపంలో దర్శనమిచ్చే క్షేత్రం ఇది ఉజ్జయిని మహాకాలం. జననం ఒక ఆరంభం, మరణం ఒక ముగింపు కాదు, శివుని చేరే మరో ప్రయాణం మాత్రమే అని జీవునకు జ్ఞానస్ఫురణ చేసే క్షేత్రం ఇది మహాకాలం. అలాంటి మహాకాల దర్శనం చేయాలనుకునే ప్రతి భక్తుడు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఉజ్జయిని యాత్రలో మీరు పూర్తి ఉజ్జయిని క్షేత్ర దర్శనాన్ని చేసుకోవాలనుకుంటే దాదాపుగా 4 రోజుల సమయం పడుతుంది. పురాణాల్లో అవంతిపురముగా పిలువబడిన ఈ క్షిప్రా నదీ తీరములో దాదాపుగా 30 కిలోమీటర్ల ఆవరణలో ప్రత్యేకమైనటువంటి 84 శివలింగ క్షేత్రాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఆ 84 శివలింగాలతో సహా మీరు దర్శనం చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ 4 రోజుల సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది. అరుణాచల శివ, ముందుగా ఈ వీడియోలో మనం ఉజ్జయినిలో చూడవలసినటువంటి ప్రధానమైనటువంటి ప్రదేశాలు ఏంటి, ఆలయాలు ఏంటి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, అలాగే అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది, ఫుడ్ ఎక్కడ తీసుకోవచ్చు, అలాగే ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో నేను మొత్తం కూడా క్లారిటీగా వివరిస్తాను. ముందుగా మనం ఉజ్జయినికి చేరంగానే ఉజ్జయినిలో చూడవలసినటువంటి ప్రధానమైనటువంటి ఆలయాల లిస్ట్ ఏంటి అనేది ఒకసారి ఫైండ్ అవుట్ చేస్తే మీరు ఈ సైడ్లో చూడవచ్చు. దాదాపుగా ఈ ఆలయాలన్నీ కూడా ఉజ్జయినిలో చూడవలసినటువంటి ప్రధానమైనటువంటి ఆలయాలు. సో మీకు ఒక రోజులో ఎన్ని ఆలయాలు చూడవచ్చు, 2 రోజులు మీరు కేటాయించినట్లయితే ఎన్ని ఆలయాలు చూడవచ్చు, లేదా 4 రోజులు కేటాయించినట్లయితే మొత్తంగా ఉజ్జయిని యాత్ర ఎలా కంప్లీట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు ఉజ్జయినిలో దిగగానే ఎక్కడున్నా కూడా చౌబీస్ కంబా అంటే చెప్తారన్నమాట. సో అక్కడ ఆటో వాళ్ళని అడిగితే కూడా చెప్తారు. ఇదంతా కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, నడిచి కూడా వెళ్ళొచ్చు. అక్కడ మనకి అమ్మవారి ఆలయాలు 2 ఉంటాయి అన్నమాట. వీరు ఈ క్షేత్రానికి నగర పాలికలు, క్షేత్రపాలిక వేరు, నగరపాలిక వేరు అన్నమాట. నగరానికి పాలికలు అన్నమాట వీళ్ళు. మహామాయ, మహాలయ అని ఈ ఇద్దరే అమ్మవార్ల దర్శనం చేసుకున్న తరువాతే మనం ఉజ్జయిని మహాకాల దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. మేము అమర్నాథ్ యాత్ర చేసి రావడంతో పూర్తిగా అలిసిపోయి స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని ముందుగా వెళ్ళి భోజనం చేసి అక్కడి నుంచి షేర్ ఆటోస్ అయితే తీసుకున్నాం అనమాట. షేర్ ఆటోస్ పర్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆల్మోస్ట్ 5 టెంపుల్స్ మనకి దర్శనం చేపిస్తారన్నమాట. ముందుగా మనకి ఆటో వాళ్ళు లాస్ట్ నుంచి వెనక నుంచి ముందుకి దర్శనం చేయించుకుంటూ వస్తారు. సో అందులో మనకి కొంచెం లాస్ట్గా ఉన్నటువంటి ప్రదేశం ఏంటంటే సాందీపని మహర్షి ఆశ్రమం అన్నమాట. ఈ ఆశ్రమంలోనే మనకి శ్రీకృష్ణ భగవానుడు, కుచేనుడు, అలాగే బలరాముల వారు విద్యాభ్యాసం చేసినట్టుగా మనకి ఇక్కడ స్థల పురాణం చెప్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఆలయాలు అక్కడైతే ఉంటాయన్నమాట. చాలా ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణంలో మనకి ఈ ఆలయాలు అయితే దర్శనమిస్తాయి. ఖచ్చితంగా చూడవలసినటువంటి ప్రదేశము ఈ సాందీపని మహర్షి ఆశ్రమం అన్నమాట. ఆదిపురుషుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ సాందీపని మహర్షి దగ్గర మనకి విద్యాభ్యాసం అభ్యసించారంటే వారు ఎంతటి పరమ పూజ్యులో మనం అర్థం చేసుకోవచ్చు. వారు నిర్వర్తించినటువంటి గురుకులము ఈ క్షేత్రంలో ఉండడం ఒక విశేషం అన్నమాట. సో వారు బాల్యతనంలో శ్రీకృష్ణ భగవానునికి, బలరామునికి, అలాగే కుచేలునికి వీళ్ళందరికీ కూడా విద్యాభ్యాసం ఏ విధంగా చెప్పారు అన్నది మనకి అక్కడ కార్టూన్స్ ద్వారా చాలా అద్భుతమైన చిత్రీకరణతో చిత్రీకరించుకుంటారు. సో అవన్నీ కూడా చూసి వెళ్ళండి. అలాగే అక్కడి నుంచి మనం చూడవలసినటువంటి రెండవ ఆలయము
మనకి మంగళనాథ్ ఆలయం అన్నమాట. ఈ ఆలయము ఉజ్జయిని వెళ్ళిన వారు ఖచ్చితంగా మిస్ చేయకూడనటువంటి ఆలయము. మంగళుడు అంటే కుజుడు అన్నమాట. మనకి కుజ దోషాలు ఏదైతే ఉంటాయో మనకి జాతక రీత్యా ఈ క్షేత్రంలో చేపించినటువంటి పూజ అది అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అందుకే ఈ క్షేత్రము ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రంగా భావిస్తారు. సో ఉజ్జయిన్లో ఈ ఆలయాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. మంగళుడు సాక్షాత్తుగా శివపుత్రుడుగా పరిగణించబడుతున్నాడు అన్నమాట. స్వామివారి శ్వేత బిందువుల్లోంచి పుట్టాడు కాబట్టి తన్ని కుజుడు అని చెప్పేసి పిలుస్తారు. సో కుజుడు పూజించినటువంటి శివలింగం ఉన్నటువంటి ప్రదేశము మనకి ఉజ్జయినిలో ఈ క్షిప్రా నదీ తీరము ఒడ్డున ఉంటుందన్నమాట. దీన్ని మంగళనాథ్ మందిర్ అంటారు. ఈ ఆలయము ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఆలయము. సాధారణంగా జాతకంలో కుజదోషం ఉన్నవారికి వ్యాపార, ఉద్యోగ, వివాహ సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అలాంటి గొప్ప గొప్ప కర్మలన్నిటికీ కూడా ఈ మంగళనాథుని దర్శనం బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది అన్నది ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అన్నమాట. అక్కడ నుండి బయలుదేరి మనం దర్శించుకోవాల్సినటువంటి మూడవ ఆలయము మరియు ప్రధానమైనటువంటి ఆలయము భైరవనాథ్ మందిర్ అన్నమాట. మనకి దేశంలోనే గొప్ప భైరవ మందిరాల్లో టాప్ 5లో కూడా ఈ ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ స్వామివారికి ప్రసాదంగా మద్యాన్ని కూడా పోస్తారన్నమాట. ఈయన ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు అన్నమాట. ఈయనని దర్శనం చేసుకోకుండా ఉజ్జయిని మహాకాల దర్శనం చేస్తే మనకి ఎటువంటి ఫలితం ఉండదు అని చెప్పి కూడా ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తూ ఉంది. సో మీరు ఎన్నోసార్లు భక్తి టీవీలో ఈ వీడియోస్ని కూడా చూసి ఉంటారు. నిజానికి ఈ క్షేత్రంలో భైరవ సాధన కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ ఆలయం చుట్టుపక్కల కూడా మనకి ఎంతోమంది అఘోరాలు కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ క్షిప్రా నదీ తీరం ఒడ్డులో కూడా మీరు వీలైతే ఆ చుట్టుపక్కల పరిసరాలను కూడా చూసి రావడానికి ప్రయత్నించండి. మన దేశంలో ఉన్నటువంటి కాలభైరవ విగ్రహాల్లో ఈ విగ్రహము ఎంతో పవర్ఫుల్ విగ్రహంగా పరిగణిస్తారు. ప్రతిరోజు సాయంత్రము ఈ ఆలయంలో అఖండ దీప ప్రజ్వలన అయితే చేస్తారన్నమాట. మనకి మహాకాలంలో దాదాపుగా ఈ విధంగా 3 ఆలయాల్లో నిర్వర్తిస్తారు. అందులో ఒకటి ఈ ఆలయం అయితే, రెండవది గట్కాళిక అమ్మవారి ఆలయము, అలాగే మూడవ ఆలయము హరసిద్ధి మాత ఆలయంలో మనకి ఈ విధంగా దీప ప్రజ్వలన అయితే చేస్తారన్నమాట. సాయంత్రం ఎక్కడున్నా కూడా మీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళిపోవడం చాలా ఉత్తమం నేను చెప్తాను. ఈ కాలభైరవ ఆలయం మొత్తం కూడా ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్తో నిండి ఉంటుంది. సో వీలైతే మీరు దర్శనం చేసుకున్న తర్వాత బయట మనకి చాలా ప్రశాంతమైనటువంటి ప్రదేశము మనకి అవైలబుల్లో ఉంటుందన్నమాట. అక్కడ కూర్చొని వీలైతే ఒకసారి కాలభైరవాస్తకాన్ని చదివి పఠించి స్వామివారిని మనసారా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా గొప్ప దర్శనం అయితే జరుగుతుందన్నమాట. అక్కడి నుంచి మనం వెళ్ళే ఇంకొక ఆలయము, 4వ ఆలయము ప్రధానమైనటువంటి ఆలయము, అలాగే అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠము ఉజ్జయిని మహాకాళి ఆలయం అన్నమాట, కాళీ ఆలయము. సో దీన్ని మనకి గట్కాళిక అమ్మవారి ఆలయంగా పిలుస్తారు అక్కడ స్థానికులు. నిజానికి ఈ ఆలయము చాలా చిన్నగానే ఉంటుందన్నమాట. ఈ ఆలయంలో కూడా సాయంత్రం మనకి దీప ప్రజ్వలన చేస్తారు. అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటే నిజంగా ఒక రకమైనటువంటి పులకింత శరీరంలో వచ్చేస్తూ ఉంటుంది. సో తెలియని ఒక తన్మయత్వము శరీరం నిండా కూడా అలా మనకి నిండిపోతూ ఒక రకమైన అనుభూతిని అయితే ఈ క్షేత్రంలో అనుభవించడం జరిగింది. ఇలా నాతో వచ్చిన చాలామందికి అయితే జరిగింది. సో మీరు కూడా మీకు ఈ విధంగా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను అన్ని కామెంట్స్ చూస్తాను. ఇది ఆ గట్కాళిక అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి దీపస్తంభాలు అన్నమాట. సాయంత్రము 6 అయ్యేసరికి ఆలయంలో కూడా వెలిగిస్తూ ఉంటారు. కొన్ని ప్రధానమైన విశేష దినాల్లో ఇంకా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు. సో మాకు ఇప్పటికే లేట్ అయిపోవడంతో స్వామివారి దర్శనం లేట్ అవుతుందన్న ఉద్దేశంతో మహాకాల దర్శనానికి అయితే వెళ్తున్నాము అన్నమాట. సో మేము వెళ్తున్నది విఐపి దర్శనము. 250 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు. కొంచెం తొందరగా దర్శనం అవుతుంది. అలాగే స్వామివారికి
దగ్గరగా క్యూ లైన్ కూడా వెళ్తూ ఉందన్నమాట. సో ఫ్రీ దర్శనానికి వెళ్తే ఏంటంటే రష్ ఎక్కువగా ఉన్నారు, అలాగే స్వామివారిని చాలా దూరం నుంచి చూసే పరిస్థితి అయితే ఉంటుంది. సో మేము పర్లేదని చెప్పేసి అందరూ కూడా 250 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. తక్కువగా మాకు ఒక హాఫ్ అన్ అవర్లోనే దర్శనం అయిపోయింది. చాలా అద్భుతమైనటువంటి దర్శనము. సో మీరు చూస్తున్నది ఆ దర్శనమే అన్నమాట, ఉజ్జయిని మహాకాళుని యొక్క దర్శనము. నేను వీడియో కూడా తీశాను, ఈ వీడియోని మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ. ఒక్క క్షణం స్వామివారిని చూడగానే పెద్ద పెద్ద కళ్ళతో స్వామివారు మనల్నే చూస్తున్నారు, నిన్నే చూస్తున్నారు అన్న ఒక అనుభూతిని కలిగించే విధంగా స్వామివారు ఆ దీర్ఘ దృష్టి ఉంటుందన్నమాట. ఆ దృష్టి ఎప్పుడైతే మన మీద పడుతుందో ఎన్నో కోట్ల పాపాలు అలా ఆ చూపుల్లోకి కాలంలో కలిసిపోతాయి అన్నమాట. అలాగే స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆలయంలోనే అంతర్భాగంగా ఎన్నో ఉపాలయాలు ఉంటాయి. ఆ ఆలయాలన్నింటినీ కూడా మీరు ఈ ఆలయంలోనే దర్శించవచ్చు. అందులో మనం దర్శించబోయే 6వ ఆలయము ఓంకారేశ్వర ఆలయం అన్నమాట. ఇది స్వామివారి ఆలయానికి పక్కనే ఉంటుంది. చాలామంది నిజానికి ఈ పెద్ద ఆలయమే స్వామివారి ఆలయం అనుకుంటారన్నమాట. కానీ ఇక్కడ పెద్ద పెద్ద గోపురాలతో ఉన్నటువంటి ఆలయము ఓంకారేశ్వర స్వామివారి ఆలయము. ఇక్కడ నుండి మనకి ఓంకారేశ్వర జ్యోతిర్లింగము చాలా దగ్గరలో ఉంటుంది. దాదాపుగా మనకి ఒక 120 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూడా మీరు మాందాత పర్వతం, ఓంకార పర్వతం అని పిలువబడినటువంటి నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఆ జ్యోతిర్లింగాన్ని కూడా మీరు దర్శనం చేసుకొని రావచ్చు. అలాగే 84 ప్రముఖ శివాలయాల్లో ఈ ఆలయంలో కూడా మీకు కొన్ని ఆలయాలు దర్శనం చేస్తాయి. అన్నిటికీ కూడా నెంబరింగ్ వేస్తుంటారు, మర్చిపోవద్దు. అక్కడి నుంచి మనం వెళ్ళే 8వ ఆలయము హరసిద్ధి మాత ఆలయం అన్నమాట. ఇది మనకి 61 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా పరిగణించబడుతుంది. ఇక్కడ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అన్నమాట. నిజానికి మీకు గట్కాలిక అమ్మవారి ఆలయంలో ఎటువంటి అనుభూతిని అయితే ఇస్తుందో ఇక్కడ అమ్మవారు కూడా అలాంటి అనుభూతినే ఇస్తారు. సో నేను అక్కడ వీడియో అయితే తీయలేదు. ఆ ఆలయంలో ఉన్నటువంటి కొన్ని ఉపాలయాలన్నమాట. ఇది మీరు చూస్తున్నది కర్కోటేశ్వర్ మహాదేవు. సో కర్కోటకుడు ఒక పాము అన్నమాట, అతను పూజించినటువంటి శివలింగము. సో ఈ శివలింగం పైన మీకు నంబరింగ్ కూడా వేసి ఉంటారు, ఇది ఎన్నో శివాలయము అని చెప్పి. అలాగే ఈ ఆలయంలో మనకి చింతామణి గణపతి కూడా దర్శనమిస్తారన్నమాట. అంటే మన మనసులో ఉన్నటువంటి చింతలన్నింటినీ కూడా తీర్చే గణపతిగా స్వామివారికి ఇక్కడ ప్రసిద్ధి. అలా స్వామివారిని చూస్తేనే మనకి మనసులో ఉన్నటువంటి ఆ బాధలన్నీ తొలగిపోతాయి కాబట్టి స్వామివారిని చింతామణి గణపతిగా ఇక్కడ పూజిస్తారన్నమాట. ఈ ఆలయంలో యావత్తు ఉజ్జయినిలో మనకి ఇక్కడ దీప ప్రజ్వలన చాలా ఫేమస్ అన్నమాట. మీరు ఎక్కడున్నా కూడా 6 o'clock కల్లా ఈ హరసిద్ధి మాత ఆలయానికి వచ్చేయడం చాలా ఉత్తమమైనది. మేము వెళ్ళేసరికి 8:30 అయింది. సో మీరు గమనిస్తే ఇప్పటికీ కూడా కొన్ని జ్యోతులు దాని మీద వెలుగుతూ ఉన్నాయన్నమాట. ఈ అమ్మవారి దర్శన మాత్రాన గొప్ప గొప్ప సిద్ధులన్నీ కూడా మనకి ఉపాసనా మార్గంలో నెరవేరుతాయి అన్నది ఇక్కడ స్థల పురాణం అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి స్వామివారు చింతామణి గణపతి అన్నమాట. మనసులో ఉన్నటువంటి బాధల్ని, కోరికల్ని కూడా అలా తీర్చగలిగిన గణపతి కాబట్టి స్వామివారిని చింతామణ గణేష్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ ఆలయం కూడా మనకి ఉజ్జయినిలో చూడవలసినటువంటి ప్రధాన ఆలయాల్లో ఈ గణేష ఆలయం కూడా ఒకటన్నమాట. ఇప్పటి వరకు మీరు చూసిన టెంపుల్స్ ఏదైతే ఉన్నాయో అవి మేము మధ్యాహ్నం నుంచి నైట్ లోపల దర్శనం చేసుకున్నటువంటి ఆలయాలు అన్నమాట. నిజానికి ఇవే మనకి ఉజ్జయినిలో ప్రధానంగా దర్శించాల్సినటువంటి ఆలయాల లిస్టు. అలాగే మీకు 2వ రోజు కూడా మీకు సమయం ఉన్నట్లయితే మీరు దాదాపుగా ఇంకా కొన్ని ఆలయాలని దర్శనం చేసుకోవచ్చు అనమాట. అందులో మీకు ఒకటి నాగేశ్వర మందిర్, అలాగే బటుక్ భైరవ మందిరు, అలాగే సిద్ధావట్ అని చెప్పేసి ఇంకొక ఆలయం ఉందన్నమాట, అది ఒకటి. అలాగే రామ్ ఘాట్ ఒకటి, అలాగే చార్ధామ్ మందిర్ ఒకటి, అలాగే ద్వారకాధీష్ మందిర్ ఒకటి, అలాగే గోపాల్ మందిర్ ఒకటి. సో అలాగే మా చింతామణ టెంపుల్ కూడా, ఇవన్నీ కూడా సెకండ్ డే మీరు దర్శనం చేసుకోవచ్చు అనమాట.
అలాగే వీటిని దర్శనం చేసుకునే మార్గ మధ్యలోనే మనకి 84 శివలింగాలకి సంబంధించి ఎన్నో ఆలయాలు కూడా దర్శనమిస్తూ ఉంటాయి. ఈవెన్ మనం ఆటోస్లో ఈ క్షేత్రాలకి వెళ్ళే దారిలో కూడా చాలా ఆలయాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తుగా ఏంటంటే ప్రతి ఆలయం పైన ఒక శివాలయం మీకు కనిపిస్తుందంటే, ఏదన్నా ఒక ఆలయం మీకు కనిపిస్తుందంటే దాని మీద మీకు డెఫినెట్లీ ఒక నెంబరింగ్ అయితే వేసి ఉంటారన్నమాట. ఇప్పుడు 84/12, 84/13, 84/60 అని చెప్పేసి ఆ విధంగా ఒక నెంబరింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో మీరు దాన్ని బట్టి మీరు ఈ ఆలయము 84లో ఇది 30వ ఆలయము లేదా 64వ ఆలయము, ఈ విధంగా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. సో మీరు అక్కడ మీకు ట్రాన్స్పోర్ట్ కొంచెం తక్కువగానే ఉంటుంది. అలాగే రెంటెడ్ బైక్స్ కూడా ఉంటాయన్నమాట. అవి కానీ తీసుకొని తిరిగినట్లయితే మీరు ఆల్మోస్ట్ ఒక 2 రోజుల్లోనే 84 శివలింగాలని కూడా దర్శనం చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా కానీ మీరు ఉజ్జయిని ప్లాన్ చేసుకున్నారనుకోండి, పూర్తిగా దర్శనం చేసుకొని రావచ్చు. సో మీకు ఫస్ట్ నేను ఇచ్చాను చూసారు, ఆ 17 ప్లేసెస్ని మీరు మ్యాక్సిమం చూసినట్లయితే ఉజ్జయిని మీరు పూర్తిగా దర్శనం చేసుకున్న ఫలితం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ అకామిడేషన్ ఏ విధంగా ఉంటుందంటే, సో చాలా తక్కువలోనే మనకి ఉజ్జయిన్లో అకామిడేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు సింగిల్గా కానీ వెళ్ళినట్లయితే మనకి ధర్మసత్రాలు ఉంటాయి అన్నమాట. అవి మీకు 150 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో లగ్జరీగా కొంచెం కావాలనుకుంటే మీకు 1500 to 2000 లోపల కూడా మీకు మంచి రూమ్స్ దొరుకుతాయి అన్నమాట. సో దాదాపుగా ఒక 3-4 ఉండే ఏసీ రూమ్స్ మీకు ఒక 1200 నుంచి 1500 రూపీస్ లోపల కూడా టెంపుల్ నియర్ బైలో కూడా దొరుకుతాయి అన్నమాట, మీరు వెతకవచ్చు. అలాగే ఉజ్జయిని మీకు షాపింగ్కి కూడా చాలా బాగుంటుంది. గృహోపకరణాలు అలాగే పూజా వస్తువులు ఇవన్నీ కూడా చాలా మంచి తక్కువ ధరలో దొరుకుతాయి అన్నమాట. అలాగే మనకి సౌత్ మీల్స్ కూడా మనకి ఆ చుట్టుపక్కల రెస్టారెంట్లో చాలా బాగా దొరుకుతుంది. థాలీస్ అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. అలాగే మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఇడ్లీ, సాంబార్, వడ ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో మన ఫుడ్కి అయితే మ్యాక్సిమం ఇబ్బంది ఉండదు. సో అది కూడా వద్దనుకున్నారు అనుకోండి, టెంపుల్లోనే ఫ్రీ అన్నదానం ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి కూడా తినవచ్చు. సో మీకు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా తక్కువగా, మీరు ఆటో వాళ్ళు కూడా ఒక 20 రూపీస్కి 50 రూపీస్ కూడా తిరుగుతారనమాట. సో అంటే ఆ ఏరియా కొంచెం ఇంకా డెవలప్ కాలేదు నా దృష్టిలో చెప్పాలంటే. సో అందుకనేసి వాళ్ళు ఆ తక్కువ ప్రైజ్లో కూడా చేస్తుంటారు. మీరు అరుణాచలం వచ్చి అక్కడ కానీ వెళ్ళినట్లయితే మీకు ఆటో ఛార్జెస్ చాలా తక్కువ అనిపిస్తాయి. సో అది నాకు అనిపించిన విషయము. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి, మీకు అద్భుతమైనటువంటి స్వామివారి దర్శనం అయితే జరుగుతుంది. అరుణాచల శివ.